చంద్రుడు మనం చూస్తున్నట్లుగా ఎప్పటికీ తిరగదని మీకు తెలుసా? మనందరికీ తెలిసినట్టుగానే చందమామ రాత్రిపూట ఆకాశంలో మెరుస్తూ మనం చూస్తూ ఉంటాము. కానీ మీరు తెలుసా, మనం ఎప్పుడూ చంద్రుడి యొక్క ఒకే సైడ్ను చూస్తున్నాం. ఎందుకంటే చంద్రుడు భూమిని చుట్టే సమయంలో తన అక్షంపై తిరుగుతున్న వేగం కూడా అదే ఉంటుంది. దీన్ని సింక్రనైజ్డ్ రొటేషన్ అంటారు. అంటే చందమామ భూమిని ఒకసారి చుట్టేలోపు తాను కూడా ఒకసారి తిరుగుతుంది. అందుకే మనకు ఎప్పటికీ చంద్రుడి యొక్క ముఖం ఒకే వైపు మాత్రమే కనిపిస్తుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి తీసుకునే సమయం సుమారు 27.3 రోజులు. అదే సమయానికి తన అక్షంపై కూడా ఒకసారి తిరుగుతుంది. ఇదంతా ఎలా జరిగిందంటే, వేల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉండేది. భూమి గ్రావిటీ వల్ల చందమామ మీద ఒక టైడల్ లాక్ ఏర్పడింది. దీనివల్ల సమీపంగా ఉన్న భూమి తన శక్తితో చంద్రుడిని గట్టిగా పట్టేసి ఒకే దిశగా తిరిగేలా చేసేసింది. ఇది ఒక విధంగా మనకు చాలా ఉపయోగపడింది కూడా. ఎందుకంటే చంద్రుడి మరో సైడ్ పై ఎప్పటికీ వెలుతురు అన్నదే పడదు. దాన్ని డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటారు. అది భూమి నుండి ఎప్పుడూ కనిపించదు. అసలు మనిషి ఆ వైపు తొలిసారి అడుగుపెట్టింది ఇప్పటికి 60 ఏళ్ల ముందే. అది కూడా సోవియట్ యూనియన్ పంపిన లూనా 3 అనే స్పేస్ ప్రోబ్ వల్ల. ఇంకో ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే, మీరు చూస్తున్న చంద్రుడు పూర్తి గుండ్రంగా ఉండదు. అది కొంచెం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు గుడ్డు కొంచెం ఆకారంలో ఉంటుంది. అంటే దాని యొక్క ఆకారం మనం చూస్తున్న దానికన్నా భిన్నంగా ఉంటుంది. మనం చూసే చంద్రుడి సైడ్ పై ఎక్కువగా గడ్డలు, పగుళ్లు లాంటివి ఉంటాయి. ఇవి మొత్తం మీకు కనిపించే వైపు మాత్రమే. కాని రెండో వైపు అంటే డార్క్ సైడ్ చాలా భిన్నంగా ఉంటుంది. అక్కడ లోతైన గుంతలు, లోయలు ఎక్కువగా ఉంటాయి, గ్రావిటీ కొంచెం చాలా తక్కువగా ఉంటుంది.